హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, దివ్యల మాధురి అంటే రీసెంట్ టైంలో చాలా వార్తల్లో నిలిచిన పర్సన్ గా మనం చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రాబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి సార్. మరి ఈ నేపథ్యంలో ఒకసారి దివ్యల మాధురి ఆ జర్నీ గురించి, లేకుంటే ఆమె పబ్లిక్ లైఫ్ లో అసలు ఎలా వచ్చింది దాని గురించి, దువ్వాడ శ్రీనివాస్ తో తనకున్న రిలేషన్షిప్ ని అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వీటి గురించి ఒక్కసారి చెప్తారా సార్? యాక్చువల్గా మనకి బిగ్ బాస్ 9 నడుస్తుంది, సీజన్ 9. ఈ సీజన్ 9లో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో 7 మంది ఎంటర్ అవబోతున్నారని చెప్తున్నారు. దీనికి అంత బడ్జీ రాలేదు యాక్చువల్గా. బిగ్ బాస్ 9 సీజన్కి ఇంతకుముందు అంత బడ్జీ రాలేదు. దానికోసం కొంత మార్చాలి, ప్యాటర్న్ మార్చాలని చెప్తున్నారు. దీన్ని ఒక వెర్షన్ 2 లాగా తీసుకొచ్చి దీన్ని ఒక కొత్త బ్లడ్ని ఎక్కించి మళ్ళీ దీన్ని హైప్ క్రియేట్ చేయాలన్న ప్లాన్లో బిగ్ బాస్ టీం ఉన్నట్టు కనబడుతుంది. అందులో భాగంగా ఈరోజు వైల్డ్ ఎంట్రీ ద్వారా ఆమె వస్తుందని ఆమె కూడా కన్ఫర్మ్ చేసింది. నేను వెళ్తున్నానని చెప్పింది ఇంటర్వ్యూలో. సో ఆమె వెళ్ళబోతుంది. ఈ సందర్భంలో దివ్యల మాధురి మీద మళ్ళొకసారి మీడియాలో డిస్కషన్ మొదలైంది. దీని ఆమె ఇంటర్వ్యూల్లో కూడా చాలా విషయాలు చెప్పింది. సో ఇప్పుడు అసలు దివ్యల మాధురి, ఈ దువ్వాడ శ్రీనివాస్ వీళ్ళిద్దరూ ఈ మధ్యకాలంలో ఒక సెలబ్రిటీ కపుల్గా చెప్పుకోవచ్చు. రెండవది ఏంటంటే వీళ్ళు దాని ఏమంటారు, ఫేమస్ అనే కంటే కూడా నోటోరియస్ అనొచ్చు. ఫేమస్ అంటే ఏమో పాజిటివ్లీ పాపులర్, నోటోరియస్ అంటే నెగిటివ్లీ పాపులర్. సో వీళ్ళు అంటే వీళ్ళ మీద ట్రోల్స్ కానీ వీళ్ళని హీనంగా మాట్లాడడం కానీ ఇది ఎక్కువైంది. దీనికి ఒక కారణం ఏంటంటే రాజకీయాలు కూడా. ఇతను తెలుగుదేశంలో ఉంటేమో వైసీపీ వాళ్ళు ఇతనికి యాంటీగా ట్రోల్ చేసేవాళ్ళు. ఇతను వైసీపీలో ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ట్రోల్స్ చేశారు. ఎందుకంటే గతంలో ఇతను పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా విమర్శించి ఉండడం, దువ్వాడ శ్రీనివాసు. అందువల్ల ఇతను ఇప్పుడు రెండో పెళ్ళి అంటే పెళ్లి చేసుకోలేదని కలిసి ఉంటున్నాడు. పవన్ కళ్యాణ్ అన్న లీగల్గా విడాకులు ఇచ్చి కలిసి ఉన్నారు. నువ్వు అది కూడా లేకుండా, భార్యకు విడాకులు ఇవ్వకుండా నేను కలిసి ఉన్నావని ఇతని మీద జరగడం జరిగింది మీమ్స్ అవి. సో ఈ నేపథ్యంలో అసలు దివ్యల మాధురి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళిద్దరూ ఎలా కలిసారు, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. చాలామంది ఏమంటారంటే అసలు మీకేం టాపిక్ దొరకలేదా వీళ్ళిద్దరు మాట్లాడతాం. నిజానికి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇవాళ సమాజంలో వస్తున్న మార్పులకి, సామాజిక సంబంధాల్లో వస్తున్న మార్పులకి ఒక సింబల్గా ఇది ఒక స్టోరీ చెప్పుకోవచ్చు. అలాగే ఉమెన్ సెక్సువాలిటీ ఏంటి, ఉమెన్ ఎంపవర్మెంట్ ఏంటి, ఉమెన్ కెరీర్లో గ్రోత్లో వచ్చే సమస్యల్ని ఎలా డీల్ చేస్తారనే దానికి కూడా దివ్యల మాధురి ఎపిసోడ్ ఒక ఇంపార్టెంట్గా నేను అనుకుంటున్నాను. సో ముందుగా మనం ఇతని బయోగ్రఫీ కొద్దిగా చెప్పుకొని దాని తర్వాత దివ్యల మాధురి కోసం. ఇతను దువ్వాడ శ్రీనివాస్కి దాదాపు ఇప్పుడు 59 ఇయర్స్, ఈ అమ్మాయికి 34. వీళ్ళిద్దరి మధ్య ఒక 32-33 ఇయర్స్ గ్యాప్ అయితే ఉంది. వాళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్ నాకు కరెక్ట్ తెలియదు. బట్ వాళ్ళ ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇద్దరికి ఒక 33-34 ఇయర్స్ గ్యాప్ అయితే ఉంది. ఇద్దరికి కూడా ముందు పెళ్ళిళ్ళు అయినాయి. సో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గురించి చెప్పుకోవాలంటే, దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ నాన్న ఒక సెక్షన్ ఇంజనీర్ రైల్వేలో, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అతను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్నాడు. దాని తర్వాత 92లో అతను కాలేజెస్ పెట్టాడు, ఒక విద్యా సంస్థలు ఒక 4-5 పెట్టాడు టెక్కలి, శ్రీకాకుళం ప్రాంతంలో. అప్పట్లోనే 650 మంది స్టూడెంట్స్ ఉన్నారని ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు. సో ఆయనకి 94లో పెళ్ళయింది వాణి అనే ఆమెతో. ఆమె కూడా వాళ్ళ బంధువే అవుతుంది అనమాట. వీళ్ళ అమ్మమ్మకి వాణి వాళ్ళ నాన్నమ్మకి మధ్య బంధుత్వం ఏదో ఉంది. అలాగా బంధువుల అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక అతను గ్రానైట్లోకి ఎంటర్ అయ్యాడు. గ్రానైట్ వ్యాపారం మొదలు పెట్టాడు. గ్రానైట్లో సక్సెస్ కూడా అయ్యాడు. ఐకన్ బ్రౌన్ అని ఒక ఓల్డ్ క్లాస్ గ్రానైట్ మీద ఇతనికే పేటెంట్ ఉందని చెప్తున్నాడు. దాంతో అతను బాగా వ్యాపారంలో విస్తరించాడు. దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. వైఎస్ఆర్ అంటే అభిమానం ఉండడంతో కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ శ్రీకాకుళం జిల్లా పరిషత్కి వైస్ చైర్మన్గా కూడా ఉన్నాడు రాజకీయాల్లో. దాని తర్వాత 2008 ఆ ప్రాంతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇతను సస్పెండ్ చేశాడు పార్టీ నుంచి. దానికి కూడా అక్కడ ఇంటర్నల్ పాలిటిక్స్ కారణం అనేది అతను ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. ఏదైనా నాకు అభిమానం అయితే ఆయన మీద అలాగే ఉందని. తర్వాత వైసీపీలో చేరాడు. వైసీపీలో కూడా ఎమ్మెల్సీగా అయ్యాడు.
సో ఇటు బిజినెస్ లో గ్రో అయ్యాడు, ఇటు దీంట్లో కూడా రాజకీయాల్లో కూడా కొంత వచ్చాడు. దాని తర్వాత ఎమ్మెల్సీగా కూడా ఆయన అయ్యాడు. సో ఆయన నిజానికి ఎమ్మెల్యే సీటు కూడా ఆయనకి ఇస్తున్నా అని చెప్పారు. అక్కడ నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి. ఆయన భార్యకి, ఆయనకి 2 కూతుర్లు. సో గొడవలు స్టార్ట్ అయినాయి. ఇది ఆయన బ్యాక్గ్రౌండ్. మళ్ళీ నేను వీళ్ళిద్దరి గురించి మళ్ళీ వస్తాను. ఈమె బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే ఈమెది శ్రీకాకుళం. ఈమెది కూడా వీళ్ళ నాన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఈమె బయోటెక్నాలజీలో డిగ్రీ చేసింది శ్రీకాకుళం కాలేజీలో, ఆర్ట్స్ కాలేజీలో. దాని తర్వాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బిఎల్ 2 years చేసి చిన్నపిల్లలు ఉండడంతో ఆమె ఆపేసింది. చదువుకు సంబంధించి బిఎల్ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నానని ఇటీవల చెప్పింది. మళ్ళీ దాన్ని బిఎల్ చేస్తున్నానని. ఏదేమైనా ఆమె కెరీర్ అయితే అక్కడ ఆగిపోయింది. ఈ చదువు అయితే అక్కడ వరకు ఉంది. ఇటు ఆమె పర్సనల్గా అంటే వేరే బిజినెస్ ఇంట్రెస్ట్ చెప్పాలంటే ఆమెకు భరతనాట్యం చిన్నప్పటి నుంచి ఇష్టము. భరతనాట్యంలో ప్రొఫెషనల్ డ్యాన్సర్ ఆమె. అందుకని ఆమె శ్రీకాకుళంలో ఒక స్కూల్ పెట్టింది, భరతనాట్యం స్కూల్ పెట్టి పిల్లలకి ఫ్రీగా ఆమె ఫీజులు తీసుకోకుండా వాళ్ళకి డ్యాన్స్ నేర్పిస్తుంది. దాంతోపాటు వాళ్ళ నాన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం తను కూడా చేయడం మొదలుపెట్టింది. అలాగే అక్కడ ఎస్ఆర్ పెట్రోల్ బంక్ అని ఒక పెట్రోల్ బంక్ కూడా ఆమె పెట్టి రన్ చేస్తుంది. అంటే ఆ టెక్కలి టౌన్లో ఆమె కొంత ఒక బిజినెస్ ఉమెన్ గాను, ఇటు డ్యాన్సర్, స్కూల్ డ్యాన్స్ టీచర్ గాను ఆ కమ్యూనిటీలో కొంత పాపులర్ అయితే అయింది. టౌన్ కమ్యూనిటీలో. పెళ్ళి కూడా ఆమె భర్త మెరైన్ ఇంజనీరు, ఆస్ట్రేలియాలో. వాళ్ళ భర్త మహేష్ చంద్ర ఆయన పేరు. వాళ్ళ భర్త వాళ్ళ నాన్న గౌరయ్య అని, ఆయన వెరీ పాపులర్ అడ్వకేట్ శ్రీకాకుళంలో. సో అది కూడా మంచి ఫ్యామిలీ అనమాట. ఈమెకి 3 కూతుర్లు అని చెప్తున్నారు. సో ఎప్పుడైతే ఈమె బిజినెస్లో యాక్టివ్గా ఉన్నిందో ఈ శ్రీవాణి, ఈయన భార్య వాణి దగ్గరికి వైసీపీ కార్యకర్తలను పంపించి ఇలాగ మాకు నువ్వు రాజకీయాల్లోకి వస్తావా, వైసీపీలో చేరతావా అని అడిగింది. ఎందుకంటే హస్బెండ్ ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి టెక్కలిలో ఈమెకి మంచి, ముఖ్యంగా ఉమెన్లో మంచి పట్టుంది, పాపులర్ కాబట్టి ఈమె కానీ అక్కడ మనం హెల్ప్ తీసుకుంటే మనకి ఓట్లు బాగా, ఉమెన్ ఓట్లు పోలరైజ్ అవుతాయి మన వైపు అనేది వాణి ప్లాన్ చేసుకొని ఈమెను కాంటాక్ట్ చేసింది. ఫస్ట్ వచ్చి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఇస్తానని కూడా హామీ ఇచ్చింది. కానీ అది ఇవ్వలేక టెక్కలి మహిళా అధ్యక్షురాలుగా పోస్ట్ ఇచ్చి పార్టీలోకి తీసుకున్నారు. అక్కడ నుంచి ఈమె పార్టీలో ఉంది. పార్టీ కోసం దాదాపు 2 కోట్లు ఖర్చు చేశానని కూడా చెప్తుంది. అట్లాగా ఈమె వాణి ద్వారా దువ్వాడ శ్రీనివాస్కి పరిచయం అయింది. అక్కడ నుంచి దువ్వాడ శ్రీనివాస్తో ఇదైంది. ఇటు దువ్వాడ శ్రీనివాస్కి వానికి మధ్య గొడవలు మొదలైనవి. ఆమె నాకు టికెట్ కావాలని వాణి గొడవ చేయడం, అక్కడ నుంచి వీళ్ళకి రచ్చ వచ్చింది. యాక్చువల్గా దువ్వాడ శ్రీనివాస్ చెప్పేది ఏంటంటే చాలా కాలం నుంచి వానికి ఇతనికి మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆమెకి ఈగో ఎక్కువ. ఈగోకి నాకు క్లాష్ వస్తూ ఉండింది. తర్వాత ఈ గనులకు మైన్స్ ఆమె పేరుతో రాయమని గొడవ చేసింది. అక్కడ మా ఇద్దరికి గొడవ వచ్చింది. నేను కష్టపడి డెవలప్ చేస్తే నీ పేరుతో ఎందుకు రాయాలని నేను చెప్పాను. అక్కడ గొడవలు వచ్చాయి. అట్లాగే 2 పిల్లల్ని కూడా నేను MBBS చదివించాను. వాళ్ళకి ఒక పాపకు పెళ్లి కూడా చేశాను, డాక్టర్లను చేశాను. కానీ నా మీద ఆమె నెగిటివ్గా నోరిపోస్తుందని ఇతను వర్షను. వాణేమో ఇతను ఆ అమ్మాయితో అఫేర్ పెట్టుకొని నాకు అన్యాయం చేశాడని వాణి అంటుంది భార్య. సో వీళ్ళిద్దరు ఎలా పరిచయం అనే దానికి వాణినే పరిచయం చేసింది. కానీ వీళ్ళిద్దరి మధ్య ప్రేమ రావడానికి కూడా వాణినే కారణమని వీళ్ళిద్దరు చెప్తున్నారు. దానికి ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఏమీ లేకపోయినా ఆమె ఉన్నట్టుగా ప్రచారం చేయడంతో, ముఖ్యంగా ఈమె మాధురికి చాలా సఫికేషన్ వచ్చింది. ఆమె ఆత్మహత్య అటెంప్ట్ చేసినప్పుడు నేను ఉన్నాను అక్కడే. బాత్రూమ్లోకి వెళ్ళి బకెట్ పెట్టుకొని ఆమె ఉరేసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు నేను కాపాడాను. అక్కడి నుంచి ఆమె పెయిన్ అది చూసి నేను దగ్గరయ్యాను. ఆమె కూడా అప్పటికి భర్తతో ఆమెకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అలాగా ఆమె కూడా నాకు దగ్గరైంది. అట్లా అంటే ఈ వాణి చేసిన ఈ దుష్ప్రచారం వల్లని ఈమె ఆత్మహత్య చేసుకోవాలనుకున్నది. 2 సార్లు ఆత్మహత్య ట్రై చేసింది. తర్వాత ఒకసారి ఈమె పిల్లలు కూడా ఇతనికే పుట్టారని ప్రచారం చేయడంతో DNA టెస్ట్ పిల్లలు కూడా అడిగారు, నిజమేనా
మా నాన్న ఆయన ఈయన అని అడిగినప్పుడు ఆమె మనస్తాపానికి చెంది కారును ఒక దగ్గర గుద్దేసి యాక్సిడెంట్ చేసి చనిపోవాలనుకున్నది. అలాగే 2 సార్లు ఆమె ఆత్మహత్య నుంచి బయటపడిందని ఇతను చెప్తున్నాడు. సో అలాగా దగ్గరయ్యారు వీళ్ళిద్దరు. దాని తర్వాత రచ్చ అయింది. వాణి వాళ్ళ పెద్ద కూతురు హైందవి ఇద్దరు కలిసి ఇతని మీద కేసులు పెట్టారు, ధర్నాలు చేశారు. ఇతను కూడా వాళ్ళ మీద పెట్టాడు. ఇతను చెప్తున్నది ఏమంటే 2-3 సార్లు ఇతను చంపేయాలని భార్య కూడా అటెంప్ట్ చేసిందని కూడా చెప్తున్నారు. ఒకసారి డంబెల్స్ కూడా విసిరేస్తే తప్పించుకున్నాడు, కాలు చిన్న ఫ్రాక్చర్ అయిందని కూడా చెప్తున్నారు. అలాగా మొత్తానికి ఆ డొమెస్టిక్ డిస్టర్బెన్సెస్ నుంచి బయటకు వచ్చి వీళ్ళిద్దరూ ఒక ఫార్మల్గా ఎక్కడో దండలు అయితే మార్చుకున్నామని చెప్తున్నారు. ఈమెయితే భర్తకి లీగల్గా విడాకులు ఇచ్చేసింది. విడాకులు వచ్చేసాయి. భర్త కూడా ఏమీ అబ్జెక్ట్ చేయలేదు. బయటకు వచ్చి ఆమె నన్ను తల్లిలాగా చూసుకునేది నా భార్యను కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఆమెకి అటువైపు నుంచి అయితే క్లియరెన్స్ ఉంది. ఇతనికైతే భార్యతో విడాకులు అయితే ఇంకా రాలేదు, కోర్టులో అయితే నడుస్తుంది. ఇది వాళ్ళ వ్యవహారం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇలాగా ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఇద్దరు బయటకు వచ్చి కలిసి ఉండొచ్చా లేదా అంటే లీగల్గా కలిసి ఉండొచ్చు. ఇవాళ కన్సెంటింగ్ అడల్ట్స్ అంటారు. ఇద్దరికి ఒప్పుకుంటే ఇద్దరు వాళ్ళ అడల్ట్స్ అయితే వాళ్ళు కలిసి ఉండొచ్చు లీగల్గా. సుప్రీంకోర్టు కూడా దీన్ని క్లియర్గా తేల్చి చెప్పింది. కాన్సెంటింగ్ అడల్ట్స్ అనే వాళ్ళు మధ్య సంబంధాలు అనేవి కలిసి ఉండడం అనేది లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది లీగల్గా ఓకే. కాకపోతే కొన్ని రకాల రైట్స్ వాళ్ళకు ఉండకపోవచ్చు. లీగల్గా అయితే అది నేరం కాదు. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఉండడం నేరం కాదు. మన ఒక నరేష్ పవిత్ర కూడా సేమ్. నరేష్ భార్య విడాకులు ఇవ్వలేదు, కానీ ఆయన కలిసి ఉంటున్నాడు పవిత్రతో. వాళ్ళది కూడా లీగల్గా ఓకే అంటే లీగల్గా ఓకేనే. మోరల్గా అంటే మోరల్గా నువ్వెవడు డిసైడ్ చేయడానికి? మనకేం సంబంధం? మనం వాళ్ళిద్దరు మొరాలిటీ గురించి మాట్లాడే మనకేం రైట్ ఉంది? మన లైఫ్స్లో మనం ఎలా ఉన్నామా, 100% కరెక్ట్గా ఉన్నామా, ఎవడన్నా ఉన్నాడా వీళ్ళు మాట్లాడేవాళ్ళు అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి మోరల్ యాంగిల్లో వాళ్ళని జడ్జి చేయడం కరెక్ట్ కాదు. అయితే మనం చూడాల్సింది ఏమంటే ఇప్పుడు మాధురిని తీసుకుందాం. ఆమె కెరీర్ పరంగా చాలా స్ట్రాంగ్గా నిలబడింది. తర్వాత ఇక్కడ అదేదో కాంచీపురం ఒకలా సిల్క్స్ అని ఒక బట్టల షాప్ ఓపెన్ చేసింది, ముఖ్యంగా శారీస్ చందానగర్లో. అట్లాగే ఆమె పెట్రోల్ బంక్ నడిపింది. సో ఆమె ఖచ్చితంగా ఆమె కెరీర్లో ఒక ఉమెన్గా కెరీర్లో అనేక ఇబ్బందులను తట్టుకొని నిలబడడం అనేది మనకు కనబడుతుంది. సో వీళ్ళిద్దరి ఇది చూస్తే ఇతను డొమెస్టిక్ డిస్టర్బెన్స్లో నుంచి ఇతనికి ఒక తోడు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతను చెప్తున్నది ఏమంటే భార్యకు దూరంగా వాళ్ళ అమ్మతో 2 ఏళ్ల పాటు ఉండిపోయాను నేను, అప్పుడు నన్ను భార్య అసలు పట్టించుకోలేదని కొన్ని మెసేజ్లు కూడా చూపిస్తున్నాడు. ఆమె కూడా ఏవో చెప్తున్నాం. ఆ జోలికి మనం వెళ్ళలేము. ఎందుకంటే ఎవరిది కరెక్టు ఎవరిది? భార్యాభర్తలు గొడవల్లోకి మనం ఎంటర్ అయితే మనకి తల బొప్పి కడుతుంది తప్ప ఏం జరగదు. ఎందుకంటే ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇద్దరి వైపు నుంచి ఒకరిని అర్థం చేసుకోవడంలో క్లాషెస్లో ఉంటాయి. దాన్ని మనం జడ్జి చేయలేం. అది లీగల్గా వాళ్ళు విడాకులు తీసుకోవాలి, పడనప్పుడు వెళ్ళిపోవాలి అంతే. అంతకంటే ఉండి కొట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇలాంటి పెళ్లిని ఎవరైనా ట్రోల్ చేయాలి. వాళ్ళిద్దరిని ఎందుకు ట్రోల్ చేయాలి? ట్రోల్ చేసే అధికారం, హక్కు కానీ మోరల్ రైట్ కానీ ఎవరికి ఉంది? వాళ్ళిద్దరూ ఏజ్ గ్యాప్ అనేది కూడా ఇవాళ పెద్ద విషయం కాదు. ఇప్పుడు అతను ఎవరు, మన నాగార్జున చిన్న కొడుక్కి భార్య 9 ఏళ్ళు పెద్ద, మరి మన ముస్లిం అమ్మాయి. కాబట్టి అది వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళ ఛాయిస్. అది ఎవరి పర్సనల్ లైఫ్, ఎవరి ఛాయిస్. గతంలో ఒకప్పుడు ఇలాగే పెళ్ళిళ్ళ మధ్య గ్యాప్లు ఉండేవి విపరీతంగా. ఇవాళ తగ్గింది గ్యాప్ అంతే. కాబట్టి అది వాళ్ళిద్దరికి లేని సమస్య. ఇవాళ ఏంటంటే మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది అరౌండ్ 70 years ఉంది ఇండియాలో. 70 years ఉందంటే 59-60 ఏళ్ళు అతను ముసలోడేం కాదు ఇవాళ ఉన్న స్టాండర్డ్స్తో. అందుకని ఇవాళ మిడిల్ ఏజ్కి డిఫరెన్స్ మారిపోయింది. 70 ఏళ్ళ వరకు కూడా మిడిల్ ఏజ్ కిందని కన్సిడర్ చేస్తున్నారు. ఎందుకంటే యావరేజ్లో ఓల్డ్లో నీకు చాలా దేశాల్లో 80-85 years అనేది వెరీ కామన్. కాబట్టి ఆయన ఫిట్గా ఉండి హెల్త్గా ఉన్నప్పుడు ఆమెకి ఇబ్బంది లేనప్పుడు బయట వాళ్ళకు ఇబ్బంది ఉండాలి మళ్ళీ ఏజ్కి సంబంధించి. రెండోది ఆమె కెరీర్ పరంగా, ఆమె సెక్సువాలిటీ పరంగా ఆమెను జడ్జి చేయడం కరెక్ట్ కాదు. ఆమెకి 4గురితో అఫేర్ ఉన్నంత మాత్రాన, లేకపోతే 2 అఫేర్ ఉన్నంత మాత్రాన ఆమెను జడ్జి చేయడం ఇది కాదు. మన పవన్ కళ్యాణ్ విషయంలో కూడా నేను అనేకసార్లు చెప్పాను. అతను 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల దాన్ని ఏదో నేరంగా వైసీపీ చెప్పడం, జగన్ చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలు కూడా దాన్ని రిజెక్ట్ చేశారు. కానీ ఇప్పటికి కూడా మనకేంటంటే విమెన్ సెక్సువాలిటీని మేల్ డామినేషన్లో చూడడం
అంటే ఎవరికైనా ఒక అమ్మాయికి ఇద్దరు అబ్బాయిలతో అఫైర్ ఉంటే అమ్మాయిని తక్కువగా చూడడం అనేది, మళ్ళీ అమ్మాయిని మనం అయితే కోరుకుంటాం కానీ మనకు పడకపోతే మాత్రం ఆ అమ్మాయి మీద బురద జల్లడం. ఇప్పుడు ఇద్దరితో ఉందా, అఫేర్లో ఉందా, నలుగురితో ఉందా అనేది వీడు ట్రై చేసేటప్పుడు అవన్నీ చూడడం. వీడు ట్రై చేస్తాడు, వీడికి పడలేదనుకో అప్పుడు ఆ పిల్లకి నలుగురితో ఉందంటే ఆ పిల్ల 100 మందితో పోతుందని, 50 మందితో పోతుందని దుష్ప్రచారం మొదలు పెడతాడు. కాబట్టి మగవాళ్ళ సెక్సువాలిటీకి ఉండే క్యారెక్టరిస్టిక్స్ లేకపోతే యార్డ్ స్టిక్ అనేది లేడీస్కి ఉండట్లేదు. లేడీస్ సెక్సువాలిటీని మనం ఇంకా దారుణంగా చూడడం, దాన్ని బదనాం చేయడం కనబడుతుంది. ఈ విషయంలో కూడా అదే కనబడుతుంది. రెండోది వీళ్ళిద్దరు రీల్స్ చేయడం, వాళ్ళ వైపు నుంచి కూడా ఏంటంటే వాళ్ళు సైలెంట్గా వాళ్ళ ప్రైవేట్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయకుండా వాళ్ళు మీడియా ట్రాప్లోకి వెళ్ళిపోయి దీన్ని సెలబ్రేట్ చేసుకుందామని ఎక్కువ చేయడం అనేది కూడా మనకు కనబడుతుంది వీళ్ళిద్దరి విషయంలో. ఇప్పుడు నాగార్జునతో ఇవన్నీ డిస్కస్ చేయడం వాళ్ళు ఎందుకు పట్టించుకోము, ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ లైఫ్లోకి పదే పదే రావట్లేదు. ఎప్పుడైతే సోషల్ మీడియాలోకి పబ్లిక్ లైఫ్లోకి పదే పదే వచ్చి వీళ్ళ రొమాన్స్ గురించి వీళ్ళ ప్రేమ గురించి మాట్లాడినప్పుడు ట్రోల్స్ అవుతాయి. వాళ్ళు వాళ్ళ వరకు లైఫ్లో ఉండిపోతే ఇబ్బంది లేదు, కానీ వాళ్ళు అలా ఉండలేని పరిస్థితి కూడా ఉంది. మీడియా గమనం ఉండదు కదా. సో ఇప్పుడు బిగ్ బాస్ అంటే మళ్ళీ ఒకసారి వాళ్ళ మీద ట్రోల్స్ అనేవి మొదలైనవి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.